అయ్యయ్యో! ఏంటి ఎప్పుడిస్తావు నా డబ్బులు? 6 నెలల నుంచి నా కిరాణా షాపుకి వచ్చి నీకు కావాల్సిన సరుకులు తీసుకెళ్తున్నావు. ఇంతవరకు డబ్బులు ఇచ్చావా? అది ఇవ్వలేదు. ఇప్పుడు ఎంత కట్టాలో తెలుసా? 15,000 రూపాయలు కట్టాలి. ఎప్పుడిస్తావు? నా హస్బెండ్‌కి పని పోయి 6 నెలలవుతుంది. తిండి కూడా ఇబ్బంది పడుతున్నాం. రెంట్ కూడా కట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరు కొంచెం నాకు టైం ఇస్తే అప్పో సప్పో చేసి మీకు బాకీ అంతా తీర్చేస్తాను. కుదరదు. నువ్వు ఈరోజు నాకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే వెళ్ళను. అసలు ఏమనుకుంటున్నారు? 6 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎలా? అసలు ఏమనుకుంటున్నారు నువ్వు నీ భర్త? ప్లీజ్ అండి, మీరు వెళ్ళిపోండి. పక్కింటి వాళ్ళు చూస్తే బాగోదు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఉండడం ఏంటి, ఇక్కడే పడుకుంటాను కూడా. అయ్యో, ఏంటితను? ప్లీజ్ అండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే బాగోదు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. డబ్బులు ఇచ్చేసావనుకో వెళ్ళిపోతాను. సరేనండి, మీ బాకీ 1 నెలలో తీర్చేస్తాను. దయచేసి ఇప్పుడైనా వెళ్ళండి. 1 మంత్ కాదు, 1 డే కూడా నేను వెయిట్ చేయలేను. అర్థమైందా? అయ్యో భగవంతుడా, ఇది నా పరువు తీస్తున్నాడే. ఛ! ఇప్పుడు మనం అనుకున్నది చెప్తే ఏముంటుందో చూడాలి. ఇలా చూడు, నేను నీకు ఒక ఆప్షన్ ఇస్తాను. దానికి ఓకే అంటే చెప్పు. ఏంటది? అది నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి. నువ్వు నాతో టైం స్పెండ్ చేసావనుకో, నువ్వు నాకు ఇవ్వాల్సిన 15,000 ఇవ్వక్కర్లేదు. నీకు ఓకే అంటేనే చెప్పు. ఇది మనిద్దరికీ మంచిది. లేదంటే నేను ఇక్కడే ఉంటాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీనికి మాత్రం బాగా పౌరుషాలు వస్తాయి, కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు. డబ్బులిస్తే నేను ఎందుకు ఇలా అడుగుతాను? డబ్బులు ఇచ్చావా వెళ్ళిపోతాను. డబ్బులు ఇవ్వలేదనుకో, పాప మనసు మారుతున్నట్టుంది. చూద్దాం. సరే, మళ్ళీ మీరు డబ్బులు అడగరు కదా? లేదు లేదు, నేను ఇంకెప్పటికీ ఆ డబ్బులు అడగను. కావాలంటే నువ్వు మళ్ళీ వచ్చి సరుకులు తీసుకెళ్ళు. ఇంకేం చేయను, మా ఆయన గారికి ఏం జాబ్ లేదు. సరే సరేనండి, లోపలికి వెళ్దాం. సరే, నేను ఇక బయలుదేరతాను. నువ్వు ఇక నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కావాలంటే కిరాణా షాప్కి వచ్చి ఇంకా సరుకులు తీసుకువెళ్ళు. ఓకేనా? సరేనండి, బాయ్. చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయింది? అంతా నా తలరాత.